నాయనమ్మ నాయనమ్మ సెకండ్ చాప్టర్. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఈ బొమ్మలో ఏం కనబడుతుందంటే ఒక నానమ్మ వాళ్ళ యొక్క కోడలు, కొడుకు లేక మనమడు మనమరాలతోని ఉన్న సేవ ఎలా ఉందో చూద్దాం. ప్రశ్నలు: పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? బొమ్మలో ఏం జరుగుతుంది? ముసలమ్మకు సేవలు చేస్తున్నారు, ఎవరై ఉంటారు? మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎలాంటి సేవలు చేస్తున్నారు? ఈ పాఠం ఉద్దేశం: వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి. వారిని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. మానసిక ప్రవర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యాభావం విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవభావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. కథానిక అంటే క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక యొక్క ప్రత్యేకత. మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ఇది. మానవతా విలువలు తెలియజేసే కథానిక ఇది. విద్యార్థుల యొక్క సూచన: ఈ పాఠంలో బొమ్మలను చూడండి, పాఠం ముందున ప్రవేశిక చదవండి, పాఠంలోని విషయాన్ని ఊహించండి, పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద గీతలు గీయండి, అర్థం కాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి. పాఠ్యపుస్తకం చివరన ఉన్న పదాలు, అర్థాలు పట్టిక చూసి తెలియని పదాలకు అర్థాలు తెలియజేసుకోండి. ఈ యొక్క ప్రవేశిక: కాలాలు మారిన, ఏళ్ళు గడిచిన భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది, వారి కోసమే నా జీవితం. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది, వారి కోసమే నా జీవితం అనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. అమ్మా నాన్నలు, అక్క చెల్లెలు, అన్న తమ్ములు, తాతయ్య నానమ్మలు, ఇదే కుటుంబం. ఇది సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహా సరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి పొందుదాం. రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె ఇంకా ఒక ముసలి అవ్వ ఉంటారు. ముసలి అవ్వ రవికి నాయనమ్మ. నాయనమ్మకు కళ్ళు సరిగ్గా కనిపించవు, మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది. నాయనమ్మను చూడ్డానికి వచ్చిన వారందరూ ఏం అవ్వా, మంచిగున్నావా అని అడిగితే, ఏం మంచిగుండు బిడ్డ, ఎవళ్ళకు పనికిరాని బతుకుమాది అనేది. ఏం కాదులే అవ్వ, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది. వాళ్ళంతా తల వంచి దండం పెడుతుంటే సల్లగుండు బిడ్డ అని దీవించేది. అవ్వ పండుకునే మంచం మీద పరుపు, మెత్త, చెద్దరు ఇంకా కొన్ని బట్టలున్నాయి. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం, ముందర జపమాల ఉంటుంది. నాయనమ్మకు రోజు మాలను చేతిలో పట్టుకొని జపం చేయడం అలవాటు. మంచానికి రెండు దిక్కుల ఏమేం వస్తువులు ఉంటాయో అవ్వకు తెలుసు. ఎంత రాత్రి నిద్రలేచినా చీకట్లోనే ఆ వస్తువులను చేత్తోటి అందుకుంటుంది. అవ్వ మంచానికి ఒక దిక్కున నీళ్ళ బిందె, చెంబు ఉంటాయి. దూప అయితే చెంబులోని నీళ్లు ముంచుకొని తాగుతుంది. మంచానికి ఇంకో దిక్కు చెప్పులుంటాయి. మంచం దిగితే చూడకుండా కాళ్ళకు చెప్పులో పెట్టి తొడుక్కుంటుంది. అవ్వ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం. ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు. రవి వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున్నే నాయనమ్మకు స్నానం చేయించడానికి పట్టుకొని తీసుకొని పోతారు. స్నానం చేయించినాక మళ్ళా మంచం మీద కూర్చుండబెట్టినప్పుడు నాయనమ్మ ముఖం మీద నీళ్ళ చుక్కలు మెరుస్తూ ఎంతో అందంగా కనపడతాయి. రవి వాళ్ళ నాయనమ్మ తలను దువ్వెనతో దూస్తూ నాయనమ్మ నొసల మీద ముద్దు పెట్టుకుంటుంది. మంచం పక్కన బీరువాలో నాయనమ్మ మందులుంటాయి. ఏ మందు గోళీలు ఎప్పుడు వేసుకోవాలనో నాయనమ్మకు తెలుసు. రవి వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ మందులు వేయకపోతే, నాకు చాతనైతుంది బిడ్డ నేను వేసుకుంటా అంటుంది. రవికి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం. నాయనమ్మకు ఏదైనా పని చేసి పెట్టడమన్నా, నాయనమ్మకు చెప్పే కథలు వినడమన్నా, నాయనమ్మ దగ్గర హాయిగా నిద్రించడమన్నా ఇష్టం. రవికే కాదు, అతని తమ్మునికి, చెల్లెకు కూడా నాయనమ్మ అంటే ఇష్టం. నాయనమ్మ కూడా పిల్లలు బడి నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు. వాళ్ళు దగ్గరి చుట్టాలు. వాళ్ళ కొడుకు శేఖర్. రవి
ఒకే ఈడువాళ్ళు. శేఖర్, రవి ఒకే ఈడువాళ్ళు. ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. కలిసి ఎగురుతారు, దుంకుతారు, ఆడుతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు. శేఖర్ వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశాడు. శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరకు పోదామా, ఎప్పుడు రవితో కలిసి ఆడుకుందామా అని ఆతృతతో ఉన్నాడు. శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడితో కలిసి ఇంటికి రాగానే రవికి ఎంతో సంబరమైంది. ఇద్దరూ కలిసి కొంచెం సేపు ఆడుకున్నారు. కానీ కొంతసేపటికి రవి ఆటను ఆపేసి నాయనమ్మ దగ్గరకు పోయాడు. రవి తనతో ఆడుతున్న ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని పోవడం శేఖర్కు నచ్చలేదు. రవి వస్తాడేమో అని శేఖర్ చూసిండు. కానీ రవి నాయనమ్మకు అవసరమైన సహాయం చేసుకుంటూ అక్కడనే ఉన్నాడు. ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉండడం, తనతో ఆడుకోవడానికి రాకపోవడంతో శేఖర్కు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. రవి, నీతో ఎన్ని ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను, నాతో పాటే ఎందుకు ఉండవు అని అడిగాడు శేఖర్. నాయనమ్మకు పనులు చేసుకోవడం చేతనైత లేదు, అందుకని నాయనమ్మ దగ్గరే ఉండాలి, రేపు మొత్తం నీతోటే ఉంటాలే అన్నాడు రవి. తెల్లవారు లేవగానే తయారై శేఖర్ను తోలుకొని స్నేహితుల ఇంటికి వెళ్ళాడు రవి. అందరూ కలిసి బడిలో ఆడుకుంటుండగా ఆడడానికి వెళ్ళి చిర్రగోని, దాగుడు మూతలు, కబడ్డీ ఎన్నో ఆటలు ఆడుకున్నారు. ఆ రోజు శేఖర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ మాపటికి ఇంటికి రాగానే నాయనమ్మతోటే ఉన్నాడు రవి. శేఖర్ ఇంకా బాధగా అనిపించింది. తెల్లారేసరికి నాయనమ్మకు బాగా జ్వరం వచ్చింది. రవి బాధపడ్డాడు. జ్వరంలో నాయనమ్మ మూలుగుతుంటే రవికి ఏడుపు వచ్చింది. శేఖర్ దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఇంకో 2 రోజులు రవి నాయనమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవ చేశాడు. రవి మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో అందరూ నాయనమ్మతోటే ఉన్నారు. 2 రోజుల్లో నాయనమ్మకు జ్వరం తగ్గింది. కానీ చేతగాకుండా ఉండడంతో నాయనమ్మ పనులకు సాయం చేసుకుంటూ రవి ఆమె దగ్గరనే ఉండిపోయాడు. ఎప్పుడు చూసినా రవి నాయనమ్మ దగ్గర ఉండడంతో శేఖర్కు నాయనమ్మ మీద కోపం వచ్చింది. తనతో పాటు రవిని ఆడుకోనియకుండా చేస్తున్న నాయనమ్మని ఆమె మీద ద్వేషం పెంచుకున్నాడు. రవి నాయనమ్మకు మందులిస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. రవి సేవలు చూస్తున్న కొద్దీ శేఖర్కు కోపం పెరిగిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది. చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసి నాయనమ్మను మంచానికి 2 దిక్కులో ఉన్న వస్తువులను మార్చాడు. బిందె, చెంబు ఉన్న దిక్కు చెప్పులు ఉన్న దిక్కును బిందెను ఉంచాడు. తర్వాత ఏమీ తెలియనట్లు దూరంగా కూర్చొని నాయనమ్మనే చూడసాగాడు. ఈ విషయం తెలియని నాయనమ్మ నిద్ర లేవంగానే చెప్పులు ఉండే దిక్కులోంచి కిందికి దిగింది. కానీ అక్కడ చెప్పులకు బదులు బిందె ఉండడంతో దానిలో కాలు ఇరుక్కొని కింద పడింది. ఆమె బాధతో అరిచింది. ఆమె అరుపులు విని ఇంట్లో అందరూ ఉరుకుతూ వచ్చారు. అందరూ ఎంతో ఆందోళన పడుతూ నాయనమ్మను పైకి లేపి మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పారు. ఎక్స్రే తీయించారు. నాయనమ్మ తొడ ఎముక విరిగిందని డాక్టర్ చెప్పాడు. ఆపరేషన్ చేయాలి, కానీ ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేస్తే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో అందరూ బాధపడ్డారు. అసలు చెప్పులు ఉండే చోట బిందె ఎవరు పెట్టారు, ఎవరికి అర్థం కాలేదు. పని మనిషి మతిమరుపుతో అట్లా చేసిందేమో అని అనుకున్నారు. నాయనమ్మ 1 నెల రోజులు దవాఖానలోనే ఉన్నది. రవి సహా అందరూ ప్రతిరోజు దవాఖానకు పోతున్నారు. నాయనమ్మకు తొందరగా నయం కావాలని దేవునికి మొక్కారు. తన అమ్మా నాన్నలతో సహా ఇంట్లో అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్ కూడా బుగులైంది. అయ్యో, నాయనమ్మకి కష్టం కలగడానికి కారణం నేనే కదా. ఏదైనా అనుకునేది జరిగి నాయనమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే అని ఆలోచించగానే అతను చాలా బాధగా అనిపించింది. ఇంకోసారి ఇట్లాగే మా అమ్మకు కూడా జరిగి మా అమ్మ కాలు విరిగి ఉంటే అనుకోగానే అతనికి చాలా ఏడుపు వచ్చింది. ఎవరు ఓదార్చలేనంత ఏడుపు వచ్చింది. అందరితో కలిసి మునుపటి తీరుగా మాట్లాడలేకపోయాడు. ముఖభావంగా ఉండిపోయాడు. శేఖర్ ఇట్లా ఎందుకు ఉంటున్నాడో ఎవరికి అర్థం కాలేదు. శేఖర్ను మామూలు మనిషి చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. రవి ఎంత పిలిచినా అతనితో ఆడుకోవడానికి పోలేదు. కొద్ది రోజులకు నాయనమ్మను ఇంటికి తీసుకుని వచ్చారు. నాయనమ్మ కాలుకు కట్టుతో మంచం మీదనే ఉండిపోయింది. శేఖర్కు నాయనమ్మ చూస్తే దుఃఖం వచ్చేది. ఆమె దగ్గరకు పోయి ఆమెనే చూసుకుంటూ కూర్చునేవాడు. అట్లా విచారంగా కూర్చున్న శేఖర్ను నాయనమ్మ పిలిచేది. తన దగ్గరున్న పండ్లు తినమని ఇచ్చేది. దానిమ్మ గుంజలను ఒలిచి శేఖర్కు నోట్లో పోసేది. అట్లా చేస్తున్న ప్రతిసారి శేఖర్కు ఏడుపు వచ్చేది. ఆ రోజు నుండి అతడు రవి వలె నాయనమ్మకు ప్రతి పనిలో సాయం చేశాడు. నాయనమ్మ అతన్ని రవిని చూసినట్లుగానే ప్రేమగా చూడసాగింది. నాయనమ్మ తనను ప్రేమగా చూస్తున్న కొద్ది శేఖర్కు తాను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేది. ఆ ఏడుపు నుండి ఎట్లా తప్పించుకోవాలో అతనికి తెలియలేదు. ఒకరోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు నాయనమ్మ ఒడిలో తలవాల్చి ఏడ్చాడు శేఖర్. ఏమైంది అడిగింది నాయనమ్మ. నాయనమ్మ, నీ మీద కోపంతో చెప్పుల స్థానంలో బిందెని పెట్టింది నేనే అని బోరున ఏడ్చాడు. నాయనమ్మ ఏమనలేదు. నాయనమ్మ, నాకు రవితో ఆడుకోవడం అంటే బాగా ఇష్టం, కానీ రవి ఎప్పుడు నన్ను విడిచిపెట్టి నీతోనే
ఉంటే నాకు కోపం వచ్చింది, అందుకే అట్లా చేసినా. ఇంకా నువ్వు కొట్టినా నాకేం బాధ లేదు అన్నాడు ఏడ్చుకుంటా. నాయనమ్మ శేఖర్ను దగ్గరకు తీసుకుంది. అతని కన్నీళ్లు తుడిచి నవ్వింది నాయనమ్మ. నవ్వంగానే శేఖరం ఏడవడం ఆపేశాడు. అంతా మంచిగా జరిగిందిరా, నేను కష్టపడడం చూసి నీలో మార్పు వచ్చింది. రవి నాతో ఉండడంతో నీకు నా మీద ఈర్ష్య కలిగింది. ఇప్పుడు ఆ ఈర్ష్య పోయింది. ఈర్ష్య అనేది మనసు విషం వంటిది. మనిషి మనసుకు విషం వంటిది. నువ్వు ఇంక అందరితో కలిసి ఆడుకో, సంతోషంగా ఉండు అంటూ శేఖర్ వీటి మీద తన అరిచేత్తో రాస్తూ ఓదార్చింది. ఇవి చేయండి. ఫస్ట్ విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం. రవి శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నారు కదా. వీరిద్దరిలో ఎక్కువ మంది పిల్లలు ఎవరి వలె ఉంటారు, ఎందుకు? నాయనమ్మ కథను సొంత మాటలో రాయండి. 2 ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. క్రింది పేర చదవండి, ముఖ్యమైన పదాలు రాయండి. ఒక శివరాత్రి నాడు శివుని దర్శించడానికి జనం సముద్రంలాగా వచ్చారు. ఆ జన సమర్థంలో కళ్ళు సరిగ్గా కనబడిన ఒక వృద్ధురాలు కాలు జారి పడిపోయింది. ఆమె చేతిలో గిన్నె గోతిలో పడింది. నుదిటి దెబ్బతో అవ్వ స్పృహ తప్పింది. ఎవ్వరూ ఆ ముసలమ్మను పట్టించుకోలేదు. అందరూ శివుని చూడడానికి ఎగబడ్డారు. కానీ 2 ఆడపిల్లలు చూశారు. ఆమెను లేవదీసి కూర్చోబెట్టారు. దుమ్ము దుల్లు దులిపి గాయాన్ని కట్టుకట్టారు. చల్లని నీళ్ళు తాగించారు. శివ పూజకు తెచ్చిన అరటి పళ్ళను తినిపించారు. బంగారు తల్లారా, సేవ చేసి నా ప్రాణం కాపాడరని అవ్వ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆ పిల్లని దీవించింది. జనసమ్మర్థం, దీవించడం, ఇట్లాంటి అన్ని పదాలన్నీ మనము ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. క్రింది వాక్యాలు చదవండి. వీటిలో అవును అని లేదండి కాదు అంటే అలా పెట్టండి. నాకు ముసలి వాళ్ళంటే బాగా ఇష్టం. నేను ముసలి వాళ్ళకి ఎప్పుడైనా పనులు చేసి పెడతాను. ఎవరి వస్తువులైనా నాకు ఇష్టమైతే తీసుకుంటాను. ఎవరి వస్తువులైనా నాకు ఇష్టమైతే తీసుకుంటాను. ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లలతో ఎప్పుడు కలిసి ఆడుకుంటాను. ముసలి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, మందులు ఇవ్వడం వంటివి చేస్తాను. అమ్మా నాన్నల పనిలో సాయం చేస్తాను. ఎవరైనా నాతో ఆడుకోకుంటే నాకు కోపం వస్తుంది, తప్పు. నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే నేను కూడా బాధపడతాను. నేను చేసిన తప్పులను ఒప్పుకుంటాను. ఇవన్నీ కరెక్ట్. అలాగే స్వీయ రచన. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాలతో జవాబులు రాయండి. రవి శేఖర్ మంచి మిత్రులు కదా. నీకున్న మంచి మిత్రులు ఎవరో, ఎందుకు? మీరు వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో తెలపండి. కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి, ఎందుకు రాయండి. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది, దీన్ని సమర్థిస్తూ రాయండి. క్రింది ప్రశ్నలు 10 వాక్యాలు జవాబులు రాయండి. శేఖర్లో మార్పు రావడానికి కారణాలు ఏమిటి? నేటి కాలంలో కొంతమంది వృద్ధులు వృద్ధాశ్రమంలో ఉంటున్నది. ఈ దుస్థితికి గల కారణాలు ఏంటో మనము తెలుసుకుందాం. ఈ దృష్టికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఇక్కడ సృజనాత్మకత ప్రశంస. వృద్ధులను సేవ చేయడానికి అవసరాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి. పదజాలం వినియోగం. క్రింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి. అందులు. ఇక్కడ అందులు అంటే ఎవరు? గుడ్డివారు. ద్వేషం అంటే పగ. జ్ఞాపకం అంటే గుర్తు. తుంటరి అంటే అల్లరి చేసేవాడు. జపమాల అంటే జపం చేసుకునే మాల. ఆతృత అంటే తొందరపాటు. పాఠాన్ని చదవండి. పట్టికలో సూచించిన పదాలను వెతికి రాయండి. ఆటకు సంబంధించింది, ఆసుపత్రికి సంబంధించింది, కుటుంబ పదాలు, అన్య భాష పదాలు. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది పద్యాలకు విభక్తి పదాలు. నాయనమ్మకు మందులు వేసుకోవడం చాతనవుతుంది. ఇది కొరకున్ కైకిన్కున్ యొక్కలం షష్ఠి విభక్తి. కోపం వలన ఇట్లా జరిగింది. ఇట్లా అంటే పంచమి విభక్తి. శేఖర్ కొరకు రవి ఎదురు చూశాడు. ఎదురు కొరకున్కై చతుర్థి విభక్తి. అందరి కలిసి ఆడుకో. అందరితో చేతంచి తృతీయ విభక్తి. ఇక్కడ తృతీయ విభక్తి. క్రింది వాక్యాలు క్రియలు గురించి పక్కనే రాయండి. రాజు ఆసుపత్రికి వెళ్ళాడు. ఇక్కడ ఆసుపత్రికి వెళ్ళాడు. శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. మైదానంలో పరిగెత్తుతున్నాడు. సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు. పై వాక్యంలో 2 క్రియలు ఉన్న వాక్యాలు ఏవి? 2 క్రియల్లో భేదం గమనించారు. ఆ వాక్యంలో చదివింది, నిద్రపోయింది. ఈ 2 క్రియలు ఉన్నాయి కదా. ప్రతి వాక్యంలో చివర ఉన్న క్రియలు పని పూర్తయిందని తెలియజేస్తే ఇట్లా పని పూర్తయితే సమాపక క్రియలు అంటారు. వాక్యం మధ్యలో ఉన్న క్రియలను పూర్తి కాలేదని అంటాము. పని పూర్తి కానట్లయితే అది అసమాపక క్రియ, పని పూర్తయితే సమాపక క్రియ. సమాపక అసమాపక క్రియలు గుర్తించండి. చెంబుతో నీళ్లు ముంచుకొని. ఇక్కడ ముంచుకొని అనేది అసమాపక క్రియ. ముంచుకొని. అలాగే తాగుతుంది. ఆటను ఆపివేసి నాయనమ్మ
ఆపివేసి అంటే ఆపివేసి అనేది సమాపక్రియ వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. అలాగే పరీక్ష చేసి ఇక్కడ చెప్పాడు. దగ్గరకు తీసుకొని తుడిచింది. ఇక్కడ తుడిచింది అనేది సమాపక్రియ. ప్రాజెక్టు పని మీకు తెలుసు, నేను ఇవి చేయగలను. ఈర్ష లేకపోవడం దానగుణం, ప్రియభాషం, సేవగుణం, విజయానికి సోపానాలు వంటిది అనేది ఇక్కడ మనము ఈ యొక్క చాప్టర్, మన నాయనమ్మ చాప్టర్ గురించి తెలుసుకున్నాం. ధన్యవాదాలు.